వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం దుబాయ్లోని ప్రసిద్ధమైన డిజర్ట్ సఫారీ అనుభవాన్ని మీకు చూపిస్తున్నానండి. ఎడారిలోని అందమైన ఇసుకగుట్టలు, జీప్ రైడు, ఒంటెలపై ప్రయాణం, సూర్యుడు సూర్యాస్తమయం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియోలో డిజర్ట్ సఫారీలో జరిగే అనుభవాలు, అక్కడ వాతావరణం మరియు అక్కడికి ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజర్ట్ సఫారీ బుక్ చేయడానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయండి. మీరు ట్రావెల్ వెబ్సైట్లు లేదా టూర్ కంపెనీల ద్వారా బుక్ చేసుకోవచ్చు. మేము పామ్ జుమేరియాకి వెళ్ళినప్పుడు ఆ మాల్లో ఒక ఆపరేటర్స్ అక్కడే టేబుల్ పెట్టుకొని ఉన్నారండి. మేము వాళ్ళ దగ్గర బుక్ చేసాము. బుక్ చేసిన తర్వాత టూర్ కంపెనీ వాళ్ళు మీకు వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ పంపుతారు. ఆ తర్వాత మీరు ఉన్న హోటల్ లేదా లొకేషన్ దగ్గర నుంచి వాళ్ళు వెహికల్ పంపిస్తారండి. సాధారణంగా పికప్ టైం మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 మధ్యలో ఉంటుంది. వాళ్ళు మాకు కరెక్ట్గా 2:30 అంటే 2:30కి మేము ఉన్న ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చారండి. వాళ్ళ వెహికల్లో మమ్మల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఇది ఫస్ట్ లొకేషన్ అండి, ఇక్కడ డ్రాప్ చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి వెహికల్స్ ఈ శాండ్ మీద డ్రైవ్ చేసే కార్లు అయితే అది సరిపోవండి. అందుకని మనల్ని వాళ్ళు ఏ వెహికల్ అయితే తీసుకొచ్చారో అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. ఇక్కడి నుంచి వాళ్ళు వేరే సపరేటు ల్యాండ్ క్రూజర్స్ ఉంటాయండి, వాటితో మాత్రమే మనము ఈ సఫారీలో ఈ ఇసుకలో మనం డ్రైవ్ చేస్తారు. ఇక్కడ ఆపిన తర్వాత ఇక్కడలాగా మోటార్ వెహికల్స్ రైడింగ్ ఉందండి. ఇష్టమైన వాళ్ళు వెళ్ళొచ్చు, లేదంటే కనుక మళ్ళీ మనల్ని వేరే వెహికల్లో షిఫ్ట్ చేసి ఇలాగా దీన్ని తీసుకువెళ్తారండి. మేము కాసేపు అక్కడ ఉన్నాము. ఇందులో కూడా చాలా రకాల టికెట్లు ఉంటాయండి. ప్రైమ్ టికెట్లు ఉంటాయి, విఐపి అని కూడా ఉంటాయండి. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. చూడండి, అక్కడి నుంచి మమ్మల్ని వేరే కారులో మార్చారు. మాతో పాటు ఇంకొక ముగ్గురు వచ్చారండి. ఈ జర్నీ అయితే మాత్రము చాలా అడ్వాంచర్గా అనిపించింది. అసలు ఆ ఇసుకల్లో ఆ పెద్ద కారులో వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు అసలు కూర్చోవడం కూడా చాలా భయం అనిపించింది, కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. మనము జెయింట్ వీల్ మీద కూర్చుంటే లేదా రోలర్ కోస్టర్ మీద కూర్చుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో సేమ్ ఫీలింగ్ ఈ జీప్లో కూర్చొని ట్రావెల్ చేసినప్పుడు అనిపించింది. ఎక్స్పీరియన్స్ అయితే కనుక వేరే లెవెల్లో ఉందండి, చాలా మంచిగా అనిపించింది. చూడండి మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. మేము బ్యాగ్ కూర్చున్నాము. నాకైతే కొంచెము స్టార్టింగ్లో భయం అనిపించింది, తర్వాత అయితే మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాము. ఇదిగోండి, బయట నేను చూస్తుంటే మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కూడా ఎంజాయ్ చేయొచ్చండి. మాకు బస్సు పడదు, జర్నీ మాకు కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా నో ప్రాబ్లం. స్టార్టింగ్లో అయితే కొంచెం భయం అనిపించింది, కానీ తర్వాత మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం మేము. చూడండి, అక్కడ దిగిన తర్వాత ఒక 5-10 మినిట్స్ టైం ఇచ్చారండి. మనం చక్కగా కిందకి దిగి ఫోటోలు అవి తీసుకోవచ్చు. ఇసుక అయితే ఎంత చక్కగా స్మూత్గా ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఏవైతే మనం ఏ వెహికల్లో వచ్చామో ఆ వెహికల్ మళ్ళీ ఎక్కిన తర్వాత అక్కడి నుంచే మనకి డిజర్ట్ సఫారీకి అక్కడ వాళ్ళ సఫారీ కల్చర్ ఉంటుందండి. వాళ్ళ కల్చర్ దగ్గర మనం తీసుకెళ్తారు. చూడండి, ఇన్ని వెహికల్స్లో అందరూ వచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి మేము వెహికల్ చేంజ్ అయ్యి మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా అరేబియన్ కల్చర్ నైట్ అండి. అసలైనది ఇది, చాలా బాగుంటుంది. అలాగే డిజర్ట్ సఫారీ ఖర్చు ఎందుకంటే ఇక్కడ డిజర్ట్ సఫారీ ప్యాకేజీలు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఒకటి విఐపి ఉంది, ఒకటి ప్రైమ్ ఉంటుంది, ప్రీమియం ఉంటుందండి. ప్రీమియం ఒక కాస్ట్ ఉంది, విఐపి ఒక కాస్ట్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ మాకు అప్పుడు తెలియలేదు, కానీ అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది. బడ్జెట్ సఫారీ అయితే కనుక 150 నుంచి 200 AED ఉంటుందండి. ఇందులో సాధారణంగా డ్యూన్ బ్యాషింగ్, క్యామిల్ రైడు అండ్ శాండ్ బోర్డింగ్, బేసిక్ క్యాంప్ ఎంట్రీ ఉంటాయి.
అదే స్టాండర్డ్ ఈవినింగ్ సఫారీ అయితే కనుక 200 నుంచి 350 ఏఈడి ఉంటుందండి. ఇందులో ఇది చాలామంది టూరిస్టులు ఎంచుకునే ప్యాకేజ్. ఇందులో క్యామిల్ రైడ్ కూడా ఉంటుందండి. అలాగే బీబీక్యూ బఫర్ డిన్నర్ ఉంది. 4x4 పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది, అదే చాలా ఇంపార్టెంట్ థింగ్. అలాగే 40 మినిట్స్ డ్యూన్ బ్యాషింగ్ ఉంటుంది. అలాగే లైవ్ షోస్ అన్నీ ఉంటాయి. అదే ఓవర్ నైట్ డిజర్ట్ సఫారీ అయితే 400 నుంచి 650 ఏఈడి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవము. ఇందులో డిజర్ట్ క్యాంప్ స్టే కూడా ఉంటుందండి. చూడండి, మా ప్యాకేజీలో భాగంగా క్యామిల్ రైడ్ ఉంది. మేము క్యామిల్ రైడ్, నేను మా అబ్బాయిలు క్యామిల్ రైడ్ ఎక్కిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాము. అలాగే ఇసుకలో మేము చక్కగా ఫోటోలు అవి దిగాము. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదే నైటు మన అరేబియన్ కల్చర్ అయితే కనుక ఇందులో ఉంటుందండి. మేము ప్రీమియం విఐపి తీసుకున్నామండి. ప్రీమియం తీసుకుంటేనేమో ఒక రకం ఫెసిలిటీస్ ఉన్నాయి. చూడండి, లోపలికి వెళ్ళే ముందు ఇలాగా స్టాంప్ వేసి పంపించారు. మేము విఐపి తీసుకున్నాం కాబట్టి 5:30 to 7:30 మనకు అక్కడ అరేబియన్ కల్చరల్ షో స్టార్ట్ అవుతాయి. మేము విఐపి ప్యాకేజ్ కాబట్టి 5:30 నుంచే ఇలాగా డిన్నర్ స్టార్ట్ అయిందండి. డిన్నర్ వచ్చి అన్లిమిటెడ్ డిన్నరు. అదే ప్రీమియం తీసుకుంటే కనుక 7:30కి మాత్రమే డిన్నర్ స్టార్ట్ చేశారు. విఐపికి అయితే మాత్రం 5:30 to షో ఎండింగ్ వరకు డిన్నరు ఉంది. అలాగే సెపరేట్ సీటింగ్ కెపాసిటీ ఉందండి. సెపరేట్ సీటింగ్ ఫెసిలిటీ ఉంది. మాకు అన్ని సోఫాలు వేసారు. వాళ్ళకైతే కనుక ఓపెన్ నేల మీద జస్ట్ చిన్న పరుపులు వేసి కూర్చోబెట్టారండి. చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, రకరకాల ఐటమ్స్ వాళ్ళు మనకు అరేంజ్ చేశారు. అక్కడి కల్చరు, అక్కడి ఫుడ్, ఇదంతా కొబ్బరి అన్నం అనుకుంటామండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రకరకాల ఐటమ్స్ మనం చూడనివి, అంతకుముందు సేమ్ దుబాయ్లో దొరికేవి, వాళ్ళ అరేబియన్ కల్చర్ ఏమైతే ఉన్నాయో అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అన్లిమిటెడ్ ఫుడ్. 5:30 to 7:30 షో స్టార్ట్ కాకముందు నుంచి షో ఎండింగ్ అయ్యేంత వరకు అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్. ఈ డిన్నర్లో చికెన్ బార్బిక్యూలు ఉన్నాయండి, కబాబ్స్ ఉన్నాయి, వెజ్ డిషెస్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, అరబిక్ బ్రెడ్, డిజర్ట్స్ చాలా ఉన్నాయండి. వెజ్ మరియు నాన్ వెజ్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి. ఎంత కావాలంటే అంత తీసుకొని తినవచ్చు. ఇదిగోండి చూడండి, సోఫా సెట్స్ ఇవన్నీ కూడా ప్రీమియం ఆప్ట్ చేసుకున్న వాళ్ళకి. మేము ప్రీమియం విఐపి ఆప్ట్ చేసుకున్న వాళ్ళకండి. మేము విఐపి ఆప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా షో స్టార్ట్ కాలేదు, అయినా సరే డిన్నర్ స్టార్ట్ చేసేసాము. డిన్నరు 5:30 నుంచి ఓపెన్ ఉంటుందని చెప్పాను కదండి. అదే కనుక ప్రీమియం తీసుకుంటే మాత్రము షో స్టార్ట్ అయిన తర్వాత మొత్తం 3 షోస్ ఉన్నాయండి వాళ్ళ ఇచ్చిన ప్యాకేజ్లో. 2 షోస్ అయిన తర్వాత లాస్ట్ షో ముందు మాత్రమే వాళ్ళకి డిన్నరు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే 3 షోస్ అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి స్టార్ట్ అవుతాం కాబట్టి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందని మనం ఎవరైతే టూర్ ఆపరేటర్స్తో వచ్చామో, డ్రైవర్స్తో వచ్చామో వాళ్ళు మనల్ని లాస్ట్ షో ఇంకొక 10 మినిట్స్లో అవుతుంది అనగా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇంకా స్టార్ట్ అయిపోద్దామని చెప్తారండి. అందుకని ముందే మనము ఇలాగా డిన్నరు చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, మేము విఐపి అని చెప్పాం కదా, మన విఐపి అనగానే మనకు సపరేట్ సోఫా, అలాగే సపరేట్ టేబుల్ అంతా కూడా మనకు సపరేట్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనము చక్కగా చూసుకోవచ్చు. చూడండి, రకరకాల డెజర్ట్స్, రకరకాల స్వీట్స్ అన్నీ కూడా పెట్టారు. ఎవ్రీథింగ్ కూడా చాలా పద్ధతిగా ప్రీమియంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఈ సోఫా సెట్స్ ఉన్నవన్నీ కూడా విఐపీస్ అండి. ఆ ఎదురుగుంట ఉన్నది పెద్ద ఆడిటోరియంలో ఉంది. చూడండి, ఇంకా నైట్ అయ్యేటప్పటికి షోస్ స్టార్ట్ అయినాయి. 3 షోస్ కింద ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఇది ఇలా ఫైర్ షో, సెకండ్ వన్ వచ్చి డ్యాన్సెస్ ఉన్నాయండి, బెల్లీ డ్యాన్స్. డిజర్ట్ సఫారీలో అత్యంత ఎగ్జైటింగ్ షో ఫైర్ షో అండి. ఈ షోలో ఆర్టిస్టులు మంటలతో స్టంట్ చేస్తారు. ఉదాహరణకి ఫైర్ స్పిన్నింగ్, ఫైర్ బ్రీతింగ్, టార్చ్ ట్రిక్స్, ఇవి రాత్రి ఎడారి మధ్యలో చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఇది సఫారీలో ఫస్ట్ షో అండి. నెక్స్ట్ షో వచ్చి డిజర్ట్ సఫారీలో చాలా ఫేమస్ షో బెల్లీ డ్యాన్స్ అండి. ఈ డ్యాన్స్లో డ్యాన్సర్ అరబిక్ మ్యూజిక్ అనుగుణంగా తన శరీరాన్ని కదిలిస్తూ డ్యాన్స్ చేస్తారు. రంగురంగుల దుస్తులు మరియు గ్రేస్ఫుల్ మూమెంట్స్ వల్ల ఇది టూరిస్టులకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ షో మనము బార్బిక్యూ డిన్నర్ సమయంలో బార్బిక్యూ చేస్తూ కూడా మనం చూడవచ్చు. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ షోని. తర్వాత వచ్చేది టనోరా డ్యాన్స్ షో అండి. టనోరా డ్యాన్స్ అనేది ఒక సూఫీ సంప్రదాయ డ్యాన్సు. ఈ డ్యాన్స్లో
ఉన్న మనుషులు రంగురంగుల స్కర్టులతో ఎక్కువసేపు తిరుగుతూ డ్యాన్స్ చేస్తారు. అతను స్టేజ్ మీద స్పిన్ అవుతూ ఉండగా లైట్స్ మరియు స్కర్ట్ రంగులు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ డిజర్ట్ సఫారీలో ఇదొక చాలా ప్రత్యేకమైన షో. ఇవన్నీ కూడా మనకి ప్యాకేజీలో భాగంగానే వస్తాయండి. కొన్ని క్యాంపుల్లో సైదీ డ్యాన్స్ కూడా ఉంటుంది. ఇది ఈజిప్షియన్ ఫోక్ డ్యాన్సు. ఈ డ్యాన్స్లో ఒక కర్రతో డ్యాన్స్ చేస్తారంట. మేము వెళ్ళిన చోట లేదండి. ఈ షోస్ టైమింగ్ సాధారణంగా 6:30 to 8 o'clock ఉంటుంది. మనం 7:30, 7:45 కల్లా మనం తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీసే కాకుండా అక్కడ హెన్నా టాటూలు ఉంటాయి. అలాగే ఫాల్కన్ ఫోటోగ్రఫీ ఒక గద్ద ఉంటుందంటే గద్దెని తీసుకొచ్చి మనకి అవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు. అలాగే అరబిక్ డ్రెస్ ఫొటోస్ ఉంటాయి. అలాగే లైవ్ అరబిక్ మ్యూజిక్ ఉంటుంది. ఈ మొత్తం కలిపి డిజర్ట్ సఫారీ ఎక్స్పీరియన్స్ని మరింత స్పెషల్ చేస్తాయి. దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీ చూడవలసిన షో అండి. చాలా ఎంజాయ్ చేసాము మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.